హాయ్ టుడే మనము సి లాంగ్వేజ్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెస్టెడ్ అంటే ఏంటి అంటే ఒక లూప్ కింద అనదర్ లూపు జనరేట్ చేస్తే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ మెయిన్. ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్, i అనే ఒక వేరియబుల్, j అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో clr ser printf ఎంటర్ n వాల్యూ scanf %d అడ్రస్ ఆఫ్ n ఫర్ i equals to 1 i less than or equals to n i plus plus j equals to 1 j less than or equals to I j plus plus then అయితే printf స్టార్ అనే సింబల్ని ప్రింట్ చేయాలి. కొంచెం స్పేస్ printf /n get ch మెయిన్ క్లాస్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా j.c అనే నేమ్తో. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. అవుట్పుట్ ఇలా వచ్చింది. 1 స్టార్ 2 స్టార్స్ 3 స్టార్స్ 4 స్టార్స్ 5 స్టార్స్. ఇక్కడ మనము 5 అని ఇచ్చాం కనుక 5 రోస్, 7 అని ఇస్తే 7 రోస్, 10 అని ఇస్తే 10 రోస్ వరకు వస్తుంది. ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ కోసం ఒక లూపు, కాలమ్స్ కోసం అనదర్ లూపు తీసుకోవడం జరిగింది. ఈ ప్యాటర్న్ని డిజైన్ చేయడం కోసం నేను కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్స్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే మొదటి లూపు ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు జరిగి ఆ తర్వాత మరలా ఫస్ట్ లూప్కి మూవ్ అనేది అవుతుంది. వన్స్ ఫస్ట్ లూప్కి వస్తే మరలా సెకండ్ లూప్ స్టార్టింగ్ నుంచి బిగిన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మొదటి లూపు ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు మరలా ఫస్ట్ లూప్కి మూవ్ అవుతుంది. వన్స్ ఫస్ట్ లూప్కి వచ్చింది అంటే సెకండ్ లూప్ మరలా స్టార్టింగ్ నుంచి బిగిన్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ నేను 5 అని ఇచ్చాను అంటే n అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని అసైన్ చేశాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది i వాల్యూ 1, i అంటే 1, n అంటే 5, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. నెక్స్ట్ సెకండ్ లూప్కి వస్తుంది j వాల్యూ 1,
ఐ అంటే 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఈ ప్రింట్ఎఫ్లో ఉన్న స్టార్ అనే సింబల్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో స్పేస్ ఉంది, అంటే స్టార్ తర్వాత ఒక స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది. జే మాత్రమే ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. 2 అనేది 1 కంటే చిన్నదా? కాదు. ఎప్పుడైతే ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో ఈ ప్రింట్ఎఫ్కి వచ్చి /n అంటే న్యూ లైన్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఈ కండిషన్ ట్రూ అయ్యింది. జే కాడికి వస్తుంది. జే స్టార్టింగ్ నుంచి బిగిన్ అవుతుంది అంటే 1. ఇక్కడ ఐ అంటే 2, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కనుక స్టార్ అనే సింబల్ ప్రింట్ అవుతుంది. కొంచెం స్పేస్. జే మాత్రమే ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కండిషన్ ట్రూ కనుక ఇక్కడ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత కొంచెం స్పేస్. తర్వాత జే మాత్రమే ప్లస్ ప్లస్ అంటే 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2నా? కాదు. సో ఈ ప్రింట్కి వచ్చి నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. జే మరలా 1 నుంచి బిగిన్ అవుతుంది. ఇక్కడ ఐ అంటే 3, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఏం ప్రింట్ అవుతుంది? స్టార్. కొంచెం స్పేస్. జే మాత్రమే ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఇక్కడ స్టార్. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కండిషన్ ట్రూ స్టార్. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 4, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. 4 అనేది 3 కంటే చిన్నదా అని అడిగాను. కాదు. కండిషన్ ఫాల్స్ అయింది. /n అంటే న్యూ లైన్. ఐ ప్లస్ ప్లస్ అంటే 4, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ. మరలా జే అనేది 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. 1 అనేది 4 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఏం ప్రింట్ అవుతుంది? స్టార్. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కనుక స్టార్. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కనుక ఇక్కడ స్టార్. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ 4, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఇక్కడ స్టార్. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 5, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4ఆ? కాదు. కండిషన్ ఫాల్స్. ఇక్కడ ఈ /n అంటే న్యూ లైన్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 5, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ. మరలా జే అనేది 1 దగ్గర నుంచి బిగిన్ అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ అంటే 5, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కనుక స్టార్. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కనుక స్టార్. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు
5 స్టార్ కొంచెం స్పేస్ j ప్లస్ ప్లస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ అయింది కనుక ఇక్కడ స్టార్ కొంచెం స్పేస్ j ప్లస్ ప్లస్ అంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది కనుక స్టార్ కొంచెం స్పేస్ j ప్లస్ ప్లస్ అంటే 6 అనేది 5 కంటే చిన్నదా కాదు కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది అప్పుడు మొదటి లూప్కి వెళ్తుంది i ప్లస్ ప్లస్ అంటే 6 అనేది 5 కంటే చిన్నదా కాదు ఆగిపోతుంది ఈ విధంగా మనం ఇచ్చిన ప్యాటర్న్స్ కోసం లూప్స్ అనేది రాయడం జరిగింది దీన్నే నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేసి కాల్ చేస్తారు నెస్టెడ్ ఫర్ లూప్లో ఏం జరుగుతుంది అంటే మొదటి లూపు ట్రూ అయితే సెకండ్ లూప్కి వెళ్తుంది సెకండ్ లూప్ ఫాల్స్ అయితేనే మరలా ఫస్ట్ లూప్కి వెళుతుంది లేకపోతే వెళ్ళదు సో టు డ్రా ద గివెన్ ప్యాట్రన్ అని అడుగుతాడు వీటిల్ని ప్యాట్రన్స్ అంటారు ఈ ప్యాట్రన్కి కోడ్ అనేది జనరేట్ చేసాము నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main ఇంటీజర్లో n i j clr ser printf enter n value scanf %d address of n so for I equals to n I greater than or equals to 1 I minus for j equals to 1 j less than or equals to I j plus then అయితే ప్రింట్ఎఫ్లో స్టార్ అనే సింబల్ తర్వాత ప్రింట్ఎఫ్లో స్పేస్ /n గెట్ ch ఇంతటితో మెయిన్ క్లాస్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా j1.c ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేశాను ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను అవుట్పుట్ చూడండి ప్రీవియస్లీ ప్రోగ్రామ్ని రివర్స్ చేసి ప్రింట్ చేశాను మనకి ప్రీవియస్ ప్రోగ్రామ్కి ఏ అవుట్పుట్ అయితే జనరేట్ అయ్యిందో ఆ అవుట్పుట్ని రివర్స్ చేసి ప్రింట్ చేశాను 5 స్టార్స్ 4 స్టార్స్ 3 స్టార్స్ 2 స్టార్స్ 1 స్టార్ సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎంటర్ n వాల్యూ నేను n అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని అసైన్ చేశాను ఫార్ I ఈక్వల్స్ టు n అంటే 5 I అంటే 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 5 అనేది 1 కంటే పెద్దది అంది కండిషన్ ఏమైంది ట్రూ అయ్యింది సెకండ్ లూప్కి వస్తుంది j వాల్యూ 1 I అంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడికి వచ్చి మనకి స్టార్ అనే సింబల్ని ప్రింట్ చేస్తుంది కొంచెం స్పేస్ j ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ స్టార్ ప్రింట్ అవుతుంది కొంచెం స్పేస్ j ప్లస్ ప్లస్ అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ
స్టార్ కొంచెం స్పేస్ జే ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది కొంచెం స్పేస్ జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ 5 అవుతుంది 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ స్టార్ కొంచెం స్పేస్ జే ప్లస్ ప్లస్ అంటే 6 అనేది 5 కంటే చిన్నదా కాదు ఎప్పుడైతే సెకండ్ లూపు ఫాల్స్ అవుతుందో కింద లైన్కి మూవ్ అవుతుంది అలా మూవ్ అయిన తర్వాత మరలా ఫస్ట్ లూప్కి వెళ్తుంది ఐ మైనస్ మైనస్ ఐలో 5 ఉంది మైనస్ మైనస్ అంటే 1 తగ్గించుట అంటే 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 4 అనేది 1 కంటే పెద్దది కండిషన్ ఏమైంది ట్రూ అయింది మరలా జే 1 కానించి బిగ్ను అవుతుంది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ అంటే 4 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కండిషన్ ట్రూ కనుక స్టార్ కొంచెం స్పేస్ జే ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కనుక కండిషన్ ట్రూ అయింది ఎప్పుడైతే ట్రూ అయిందో ఇక్కడ స్టార్ జే ప్లస్ ప్లస్ అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ప్రింట్ఎఫ్కి వచ్చి స్టార్ ప్రింట్ అవుతుంది కొంచెం స్పేస్ జే ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కండిషన్ ఏమైంది ట్రూ అయింది ఇక్కడికి వచ్చి స్టార్ కొంచెం స్పేస్ జే ప్లస్ ప్లస్ అంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కాదు అంటే ఈ కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది /n అంటే న్యూ లైన్ కింద లైన్కి మూవ్ అవుతుంది అయ్యి మరలా ఫస్ట్ లూప్కి వెళ్తుంది ఐ మైనస్ మైనస్ అంటే 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 మరలా జే 1 నుంచి బిగును అవుతుంది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కండిషన్ ఏమైంది ట్రూ అయింది 1 అనేది 3 కంటే చిన్నది ఇక్కడికి వచ్చి ప్రింట్ఎఫ్లో ఉన్న స్టార్ని ప్రింట్ చేస్తుంది దాని కింద ప్రింట్ఎఫ్లో ఒక స్పేస్ అనేది ఉంది నెక్స్ట్ జే మాత్రమే ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కండిషన్ ట్రూ ఇక్కడికి వచ్చి స్టార్ కొంచెం స్పేస్ జే మాత్రమే ప్లస్ ప్లస్ అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఇక్కడ స్టార్ కొంచెం స్పేస్ జే ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది /n అంటే న్యూ లైన్ సో జే రాంగ్ అయినప్పుడు మొదటి లూప్కి వెళుతుంది అంటే ఐ మైనస్ మైనస్ అంటే 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 మరలా జే 1 నుంచి బిగిన్ అవుతుంది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ అంటే 1 అనేది 2 కంటే చిన్నది ఇక్కడికి వచ్చి స్టార్ని ప్రింట్ చేస్తుంది కొంచెం స్పేస్ జే వాల్యూ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఇక్కడ జే వాల్యూ అంటే స్టార్ జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ 3 అవుతుంది 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కాదు కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది ఆగిపోతుంది కింద లైన్కి వెళుతుంది నెక్స్ట్ ఐ మైనస్ మైనస్ అంటే 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ఏమైంది ట్రూ అయింది ఇక్కడికి వస్తుంది మరలా జే 1 ఐ అంటే మనకి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ ప్రింట్ఎఫ్లో స్టార్ ఉంది కనుక దాన్ని ప్రింట్ చేస్తుంది కొంచెం స్పేస్ జే
ప్లస్ ప్లస్ టూ టూ లెస్ దాన్ రిక్వెస్ట్ టు టూనా కాదు. ఈ లూప్ రాంగ్ అయితే పైకి వెళ్తుంది. ఐ మైనస్ మైనస్ వన్లోంచి ఒకటి తీసేస్తే జీరో. జీరో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వన్. జీరో అనేది వన్ కంటే పెద్దదా కాదు. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మొదటి లూపు ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూపు ఫాల్స్ అయితేనే మరలా ఫస్ట్ లూప్కి వెళ్తుంది. వన్స్ ఫస్ట్ లూప్కి వచ్చింది అంటే సెకండ్ లూపు స్టార్టింగ్ నుంచి మనకి బిగిన్ అవుతుంది. సో ఒకసారి మరలా రన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. అవుట్పుట్ ఈ విధంగా ప్రింట్ అనేది అయ్యింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్నే డిజైన్ చేస్తున్నాను. సో యాష్ include stdio.h as include conio.h void main integer లో n I j clr ser printf enter n value. So scanf percentage d address of n for I equals to 1, I less than or equals to n, I plus plus. For j equals to 1, j less than or equals to I, j plus plus. అయితే printf percentage d jలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమన్నాను. నెక్స్ట్ సో printf స్లాష్ n ఇంతటితో గెట్ ch మెయిన్ క్లాజ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. j3.c ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. ఇక్కడ 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 అనేసి ప్రింట్ అయ్యింది. ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేయడం కోసం ఒక ప్రోగ్రామ్ని జనరేట్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. ఫర్ I ఈక్వల్స్ టు 1, I అంటే 1, n అంటే 5. 1 అనేది 5 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది j వాల్యూ 1, I అంటే 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. జేలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డీలోకి పంపించాను. జేలో ఎంత ఉంది? 1, కొంచెం స్పేస్, జే మాత్రమే ప్లస్ ప్లస్ అవుతుంది అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాదు. ఈ ప్రింట్ ఆఫ్కి వచ్చి స్లాష్ n అంటే న్యూ లైన్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మొదటి లూప్కి వెళ్తుంది. I ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్ మరలా 1 కానించి బిగిన్ అవుతుంది. I అంటే 2, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. జేలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డి, జేలో 1 ఉంది అంటే ఇక్కడ మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం
స్పేస్ జే ప్లస్ ప్లస్ అంటే 2 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కండిషన్ ట్రూ కనుక జేలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డీలోకి పంపించడం జరుగుతుంది అంటే 2. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే 3 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2నా కాదు. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎప్పుడైతే అది ఫాల్స్ అయిందో స్లాష్ ఎన్ న్యూ లైన్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ. మరలా జే అనేది 1 నుంచి బిగిన్ అవుతుంది. ఇక్కడ ఐ అంటే 3 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కండిషన్ ట్రూ కనుక జేలో ఉన్న 1ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ జే వాల్యూ 2 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కండిషన్ ట్రూ కనుక జేలో ఉన్న 2 కొంచెం స్పేస్. నెక్స్ట్ జే వాల్యూ 3 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కనుక జే వాల్యూ జే ప్లస్ ప్లస్ అంటే 4 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3నా కాదు. ఈ విధంగా మొదటి లూపు ఫాల్స్ అయ్యే వరకు జే వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మొదటి లూపు ట్రూ అయితే సెకండ్ లూప్కి వెళుతుంది. సెకండ్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు జరిగి ఆ తర్వాత సెకండ్ లూపు ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు మరలా ఫస్ట్ లూప్కి వెళ్తుంది. వన్స్ ఫస్ట్ లూప్కి వచ్చింది అంటే సెకండ్ లూపు స్టార్టింగ్ నుంచే బిగిన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ హెచ్ యాష్ ఇన్క్లూడ్ conio డాట్ హెచ్ void main n I j clr scr printf enter n value scanf percentage d address of n for I equals to n I greater than or equals to 1 I minus minus for j equals to 1 j less than or equals to I j plus plus then అయితే పర్సంటేజ్ డి జేలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమన్నాను. ప్రింట్ఫ్ స్లాష్ ఎన్ ఇంతటితో క్లాస్ గెట్ సిహెచ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. j4 డాట్ సి కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఎలా ప్రింట్ అయింది? 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1 ఈ విధంగా ప్యాటర్న్ని ప్రింట్ చేయమంటాడు. సో మీరు గమనించినట్లయితే మనకి 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1 ఇలా తగ్గుకుంటూ కిందకి వచ్చింది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. ఇక్కడికి వస్తుంది I ఈక్వల్స్ టు ఎన్. ఎన్ అంటే 5. I ప్లేస్లో 5 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ఏమైంది? ట్రూ అయ్యింది. సెకండ్ లూప్కి వస్తుంది. జే వాల్యూ 1 I అంటే 5 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. జేలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డీలోకి పంపించింది. జేలో ఎంత ఉంది? 1 కొంచెం స్పేస్ జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ 2 2
లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ. జేలో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యింది అంటే 2. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ. జేలో ఉన్న 3ని ప్రింట్ చేస్తుంది. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ జే అంటే 4, జే ప్లస్ ప్లస్ అంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే 6 అనేది 5 కంటే చిన్నదా? కాదు. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎప్పుడైతే సెకండ్ లూపు ఫాల్స్ అవుతుందో వెంటనే కింద లైన్కి వెళుతుంది. నెక్స్ట్ ఐ మైనస్ 5లోంచి ఒకటి తీసేస్తే 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ అయింది. మరలా జే ఇనిషియల్ వాల్యూ అంటే 1 దగ్గర నుంచి బిగిన్ అవుతుంది. ఇక్కడ ఐ అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. జేలో ఉన్న 1ని ఈ పర్సంటేజ్ డీలోకి పంపిస్తుంది. జే ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఇక్కడ 2ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఇక్కడ 3. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కనుక జేలో ఉన్న 4. నెక్స్ట్ జే వాల్యూ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కాదు. కింద లైన్కి మూవ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఆ ప్యాట్రన్ని ప్రింట్ అనేది చేస్తుంది. జే లూప్ రాంగ్ అవ్వగానే ఐ మైనస్ అంటే 3కి వెళుతుంది. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ. మరలా జే అంటే 1, ఐ అంటే 3, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కనుక జేలో ఉన్న వాల్యూ 1ని ప్రింట్ అవుతుంది. తర్వాత జే ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కండిషన్ ఫాల్స్ కింద లైన్కి వెళుతుంది. నెక్స్ట్ ఐ మైనస్ అంటే మనకి 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ. ఇక్కడికి వస్తుంది. జే వాల్యూ 1, జే అంటే 1, ఐ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 జేలో ఉన్న 1ని ప్రింట్ చేస్తుంది. కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 జేలో ఉన్న 2 కొంచెం స్పేస్. జే ప్లస్ ప్లస్ అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కాదు. కింద లైన్కి వెళ్ళిపోతుంది. ఐ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇక్కడికి వస్తుంది. జే అంటే మరలా 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ. జేని ప్రింట్ చేస్తుంది అంటే 1. జే ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ఫాల్స్ పైకి వెళ్తుంది. ఐ మైనస్ అంటే 1లోంచి 1 తీస్తే 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాదు. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన ప్యాట్రన్ని ప్రింట్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మొదటి లూపు ట్రూ అయితే సెకండ్ లూప్కి వెళ్తుంది. సెకండ్ లూపు ఫాల్స్ అయితేనే ఫస్ట్ లూప్కి వెళ్తుంది. వన్స్ ఫస్ట్ లూప్కి వెళ్ళింది అంటే
సెకండ్ లూపు స్టార్టింగ్ నుంచి బిగిన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main ఇంటిజర్లో n I j clr ser printf enter n value scanf %d address of n I equals to 1 I less than or equals to n I plus plus j equals to 1 j less than or equals to I j plus plus then అయితే %d I printf కొంచెం స్పేస్ printf /n get ch ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా j5.c కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. అవుట్పుట్ చూడండి 1 2 2 3 3 3 4 4 4 5 5 5 అనేసి ప్రింట్ అయింది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. n అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని అసైన్ చేశాను. I వాల్యూ 1 I అంటే 1 n అంటే 5 1 అనేది 5 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయ్యింది. ఇక్కడికి వస్తుంది j వాల్యూ మనకి 1 I అంటే 1 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడ ఐలో ఉన్న వాల్యూ %dలోకి పంపిస్తుంది. ఐలో ఎంత ఉంది? 1. కొంచెం స్పేస్. నెక్స్ట్ j మాత్రమే ప్లస్ ప్లస్ అంటే 2 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాదు. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో /n అంటే న్యూ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అంటే 2 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది? ట్రూ. మరలా j 1 కా నుంచి బిగిన్ అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 1 అనేది 2 కంటే చిన్నది. ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న 2ని ప్రింట్ చేస్తుంది. కొంచెం స్పేస్ j ప్లస్ ప్లస్ అంటే 2 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 2 ప్రింట్ అవుతుంది. కొంచెం స్పేస్. ఎప్పుడైతే j వాల్యూ 3 అవుతుందో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కాదు. /n అంటే న్యూ లైన్. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అంటే I వాల్యూ 3 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 మరలా j 1 I అంటే మనకి ఇక్కడ ఎంత? 3 రీప్లేస్ అవుతుంది. 1 అనేది 3 కంటే చిన్నది కనుక ఐలో ఉన్న వాల్యూ ఐలో ఎంత ఉంది? మనకి 3 అనేది ఉంది. కొంచెం స్పేస్ j ప్లస్ ప్లస్ అంటే 2 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కనుక మనకి ఇక్కడ ఐలో ఉన్న 3ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ j ప్లస్ ప్లస్ అంటే 3 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కొంచెం స్పేస్ j ప్లస్ ప్లస్ 4 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కాదు. కింద లూప్కి వెళ్తుంది. ఈ విధంగా మనము ఆ ప్యాటర్న్ని ప్రింట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఒక రోలో వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి అంటే j అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాము అని అర్థం. అలా కాదు, ఆ వాల్యూ ఆ రోలో రిపీట్ అవుతుంది అంటే మనము ఐని ప్రింట్ చేస్తున్నాము అనేసి మీనింగు. సో
ఈ విధంగా మనకి ఆ ప్యాటర్న్ని డిజైన్ చేయడం కోసం కోడింగ్ అనేది జనరేట్ చేసాము. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h హ్యాష్ ఇన్క్లూడ్ conio.h void main nij clr printf enter n value scanf %d address of n for I equals to 1 I less than or equals to n I plus plus for j equals to I j greater than or equals to 1 j minus minus printf %d jలో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను. తర్వాత కొంత స్పేస్ /n get ch ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. g6.c కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. అవుట్పుట్ చూడండి 1 2 1 3 2 1 4 3 2 1 5 4 3 2 1 ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది ప్రింట్ అయ్యింది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. మొదటి లూప్ కాడికి వస్తుంది. I వాల్యూ 1 n అంటే 5 1 అనేది 5 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ. ఇక్కడికి వస్తుంది j ఈక్వల్స్ టు I అన్న. I అంటే 1 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ఏమైంది? ట్రూ. jలో ఉన్న 1 అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది. కొంచెం స్పేస్ j మైనస్ మైనస్ అంటే 0 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ఫాల్స్ కింద లైన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అంటే 2 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడికి వస్తుంది. j ఇందాక I అన్న. I అంటే 2 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 jలో ఉన్న 2ని ప్రింట్ చేస్తుంది. కొంచెం స్పేస్ j మైనస్ మైనస్ అంటే 1 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 jలో ఉన్న 1ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. కొంచెం స్పేస్ j మైనస్ మైనస్ అంటే 0 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కాదు. /n కింద లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అంటే I వాల్యూ 3 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 j ఇందాక I ఉంది. I అంటే 3 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ 3 కొంచెం స్పేస్ j మైనస్ మైనస్ అంటే 2 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ 2 కొంచెం స్పేస్ j మైనస్ మైనస్ 1 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ 1 కొంచెం స్పేస్ j మైనస్ మైనస్ 0 0 కంటే 0 పెద్దదా కాదు. ఈ కండిషన్ ఫాల్స్ అయింది. నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది. మరలా ఫస్ట్ లూప్కి. ఈ విధంగా ఆ ప్యాటర్న్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఆ ప్యాటర్న్ని ప్రింట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని జనరేట్ చేయడం జరిగింది. రన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ 1 2 1 3 2 1 4 3 2 1 5 4 3 2 1 ఈ విధంగా ఆ ప్యాటర్న్ని మనము ప్రింట్ అనేది చేయడం
జరిగింది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. యాష్ ఇన్క్లూడ్ ఎస్టిడి ఐవర్డ్ డాట్ హెచ్. యాష్ ఇన్క్లూడ్ కాన్యూర్ డాట్ హెచ్. వాయిడ్ మెయిన్ ఎన్ ఐ జే సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఎంటర్ ఎన్ వాల్యూ. scanf %d address of n. For I equals to n, I greater than or equals to 1, I minus anna. Next for j equals to I, j greater than or equals to 1, j minus printf %d I. printf కొంచెం స్పేస్. ఇక్కడ printf /n get ch. ఫైల్లోకి వెళ్ళి సేవ్ j7.c. సో కంపైల్, రన్, ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. 5 5 5 5 4 4 4 3 3 3 2 2 1 ఈ విధంగా ప్రింట్ అయింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. n ఈక్వల్స్ టు 5 అంటే n అనే వేరియబుల్లో 5 అనే వాల్యూని తీసుకున్నా. I ఈక్వల్స్ టు n, n అంటే 5, I అంటే 5, 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ. ఇక్కడికి వస్తుంది j ఈక్వల్స్ టు I, I అంటే 5, j అంటే 5, 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఏం ప్రింట్ అయింది? I అంటే ఎంత? 5. సో 5. నెక్స్ట్ కొంచెం స్పేస్, j మైనస్ అంటే మనకి 4 అవుతుంది. 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ట్రూ అయింది. I అంటే 5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 అవుతుంది. సో j మైనస్ 4లోంచి ఒకటి తీస్తే 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఐలో ఉన్న 5ని ప్రింట్ చేస్తుంది. j మైనస్ అంటే 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనకి ఐలో ఉన్న 5ని ప్రింట్ చేస్తుంది. j మైనస్ అంటే 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఐలో ఉన్న 5ని. తర్వాత j మైనస్ అంటే 0 గ్రేటర్ దెన్ 0నా? కాదు. కండిషన్ ఫాల్స్. కింద లైన్కి వెళుతుంది. నెక్స్ట్ I మైనస్ అంటే 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది j ఈక్వల్స్ టు I అంటే 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ట్రూ. ఐలో ఉన్న 4ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ j మైనస్ అంటే 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కనుక I వాల్యూ 4. j మైనస్ అంటే 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కనుక మనకి I వాల్యూ ఎంత? 4 అనేసి ప్రింట్ అవుతుంది. తర్వాత j మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఐలో ఉన్న వాల్యూ అంటే 4 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I మైనస్ అంటే 0 గ్రేటర్ దెన్ 0నా? కాదు. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. అప్పుడు మరలా
పైకి వెళ్తుంది. I మైనస్ మైనస్ అంటే 3. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. J ఈక్వల్స్ టు I. I అంటే ఎంత? 3. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఐలో ఉన్న 3ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ J మైనస్ మైనస్ అంటే 2. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ J అంటే I అంటే 3. తర్వాత J మైనస్ మైనస్ అంటే 1. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కనుక ఇక్కడ I అంటే 3. కొంచెం స్పేస్. J మైనస్ మైనస్ 0. 0 గ్రేటర్ దాన్ 0నా? కాదు, కింద లైన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ I మైనస్ మైనస్ అంటే 2. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇక్కడికి వస్తుంది. J ఈక్వల్స్ టు I. I అంటే 2. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ కనుక ఐలో ఉన్న 2ని ప్రింట్ చేస్తుంది. J మైనస్ మైనస్ అంటే 1. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కనుక ఐలో ఉన్న 2ని ప్రింట్ చేస్తుంది. కొంచెం స్పేస్. J మైనస్ మైనస్ అంటే 0. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది, కింద లైన్కి వెళుతుంది. నెక్స్ట్ I మైనస్ మైనస్ అంటే 1. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ఏమైంది? ట్రూ. సెకండ్ లూప్కి వస్తుంది. I ఉంది J అంటే 1. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కింద 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I మైనస్ మైనస్ అంటే 0. సో 0 గ్రేటర్ దాన్ 1 కాదు, పైకి వెళ్తుంది. నెక్స్ట్ I మైనస్ మైనస్ అంటే 0. సో 0 గ్రేటర్ దాన్ 1 కాదు, కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఈ విధంగా ఆ ప్యాటర్న్ని నెస్టెడ్ ఫర్ లూప్స్ ద్వారా మనము ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మొదటి లూపు ట్రూ అయితే సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూపు ఫాల్స్ అయితేనే మరలా ఫస్ట్ లూప్కి వెళుతుంది. వన్స్ ఫస్ట్ లూప్కి వెళ్ళిందంటే మరలా సెకండ్ లూపు స్టార్టింగ్ నుంచి బిగిన్ అవుతుంది. సో ఎంటర్ n వాల్యూ ఇలా ప్యాటర్న్ని ప్రింట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ